ఇక్కడ భుజం తట్టి ప్రోత్సహించే వాళ్ళకంటే వెనక్కిలాగి తొక్కేవాళ్లే అధికం. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో డబ్బు ఇచ్చిన ధైర్యం ఏదీ ఇవ్వలేదు. ఈ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరూ కూడా ఇవ్వలేరు. డబ్బే అన్నిటికీ మూలాధారం. నకిలీ మనుషులు కల్తీ మాటలే తీయగా ఉంటాయి. మంచి మనుషులు మంచి మాటలు ఎవరికీ నచ్చవు. మనిషి రెండింటిని భరించలేడు. మొదటిది ఓటమి తలదించుకునేలా చేసినప్పుడు, రెండవది ఒంటరితనం తల తీసుకునేలా చేయాలనిపించినప్పుడు. పిడికిడి ఎంత బలంగా ఉన్నా లాభం లేదు గుండెల్లో ధైర్యం లేనప్పుడు. ఎన్ని కోల్పోయినా ఎవరేమన్నా సరే ఎదిరించి నిలబడాలి. జరిగిన అవమానాలు, పడిన కష్టాలన్నీ గుర్తుంచుకోవాలి. చేయవలసిన యుద్ధాలు, తెలుసుకోవాల్సిన గమ్యాలు ఇంకా మిగిలే ఉంటాయి. మీ సక్సెస్కి కోలమానం డబ్బే. మీరు ఎంత డబ్బు సంపాదిస్తే అంత సక్సెస్ అయినట్లు ఈ సమాజం దృష్టిలో. బాధలో ఉన్నప్పుడు ఓదార్పు ఎంత అవసరమో, ఓడిపోయినప్పుడు ధైర్యం కూడా అంతే అవసరం. చిన్నదో పెద్దదో నీకంటూ ఒక ఉద్యోగమో ఒక వ్యాపారమో ఉండాలి. లేకపోతే చుట్టాలు చూపుల్లో నువ్వు చాలా చులకనైపోతావు. ఈ ప్రపంచంలో మంచివాళ్ళని మంచివాడు అని నమ్మటానికి 1 సంవత్సరం పడుతుంది. కానీ చెడ్డవాళ్ళని నమ్మటానికి 1 సెకండ్ చాలు. భయపడ్డా, బాధపడ్డా చివరికి జీవితం నిన్ను దూరంగా విసిరేసినా జీవిత బాధ్యతలు, బరువులు మోయక తప్పదు. ఎవరో ఏదో అన్నారని అక్కడే ఆగిపోకూడదు. కష్టాన్ని ఎదుర్కోవాలి తప్ప జీవితాన్ని కడతీర్చుకోకూడదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు తలను వంచకు. అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు. ఆలస్యం వెనక ఎన్నో అద్భుతాలుంటాయి. డబ్బు మాట్లాడే చోట నీ మాటకు విలువ లేదు. నీ మాటకు విలువ రావాలంటే నీ వెనక డబ్బుండాలి. జీవితంలో ఏమీ చేయలేకపోతున్నాను అనే బాధ, సమయం వృధా అయిపోతుంది అనే భయం ఉంటుంది. అందుకే ఏదో ఒక పనిని మొదలుపెట్టాలి. నీ అనుకున్న వాళ్లే చేదరించినా, నీ సొంత కుటుంబమే వెలివేసినా, నీ ఫ్రెండ్సే నిన్ను మోసం చేసినా, జీవితంలో అన్నీ కోల్పోయినా జీవితం నీకేదో నేర్పిస్తుందని గ్రహించు. మళ్ళీ ప్రయత్నించి పోయినవన్నీ సంపాదించుకో. కొన్ని తెలిసి రావాలనే కొన్నిసార్లు నిన్ను పరీక్షించే పరిస్థితుల్లో పడేస్తుంది కాలం. నీ బాధ గొంతు దాటి బయటికి వచ్చిందంటే అది నీ శత్రువుకు ఆయుధం అవుతుంది. బాధను గుండెల్లో దాచి కష్టాన్ని రెట్టింపు చేసి విజయాన్ని చేరుకో. వరుసగా తగులుతున్న బలమైన ఎదురు దెబ్బలు ఏదో విలువైంది పొందుతావనే దానికి సంకేతాలు. బాధ కలిగినప్పుడు ఓదార్చే వారి కోసం, కష్టం వచ్చినప్పుడు పరిష్కరించే వారి కోసం నువ్వెప్పుడు ఎదురు చూడకు. ఎప్పుడు ఎవరికి పూర్తిగా అర్థం కావద్దు. అలసైపోతావు, అవమానించబడతావు. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో తెలియదు, కానీ తగిలిన గాయాన్ని బట్టి ఖచ్చితంగా మారతాడు. తనకు బాధ వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనపడుతుంది. గతం దగ్గర ఆగిపోయినంతకాలం నీకు గమ్యం కనపడదు. కష్టం వచ్చినప్పుడు అయిన వాళ్లే ముఖం చాటేశారని బాధపడవద్దు. ఎందుకంటే వాటిని నువ్వు ఒక్కడివే జయించగలవని వారు నమ్మినందుకు సంతోషించు. దెబ్బ తగిలినప్పుడే తెలుస్తుంది నీలో ఎంత బలముందనేది. తప్పు చేసినప్పుడే తెలుస్తుంది నీవు ఏం నేర్చుకోవాలనేది. ఓడిపోయినప్పుడే తెలుస్తుంది గెలుపు ఎంత ముఖ్యమనేది. విలువ తెలుసుకోలేని వారు ఎప్పటికీ దాన్ని సంపాదించుకోలేరు. ఒకవేళ సంపాదించుకున్నా నిలబెట్టుకోలేరు. కష్టపడి సంపాదించుకున్నవారు వృధాగా వదులుకోరు. ఒకవేళ పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోగలరు. అది ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా. చిరునవ్వు అనేది ఎంత క్లిష్టమైన సమస్యకైనా పరిష్కారం చూపగల సాధనం. దానిని ఎప్పుడు మీ చెంతనే ఉంచుకోండి. అందమైన రూపం కొన్నాళ్లే గుర్తుండొచ్చు, కానీ మంచి వ్యక్తిత్వం ఇతరుల మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. జీవితం పుటకతోనే పూలవనం కాదు. ప్రతి మొక్క నువ్వే నాటాలి. అందమైన వనంగా మలుచుకోవాలి. చుట్టూ ఉన్న చీకటిని చూసి భయపడొద్దు. రేపు వచ్చే వెలుతురు కోసం ఎదురుచూడు. అపజయాలను పట్టించుకోకండి. అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమి లేని జీవితం ఉండదు. మంచివాళ్ళంటూ చాలా తక్కువ ఉన్నారు. ఎక్కువగా ముసుగు వేసుకొని నటించే వాళ్ళు ఉన్నారు.
అనుకున్నది జరగాలంటే అద్భుతమే జరగవలసిన అవసరం లేదు. అనుక్షణం పోరాడినా చాలు. సంపాదించే తెలివి ఉన్నవారు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించరు. భవిష్యత్తు గురించి భయపడరు. కష్టపడితే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. నువ్వెంత సూర్యుడివైనా ఒక సమయానికి అస్తమించాల్సిందే. ఎంత పెద్ద కష్టమైనా సమయం వస్తే అనుభవించక తప్పదు. భయపడకు, బాధపడకు. నీకు మంచి సమయం వచ్చే వరకు సహనం వేడకు. ఎవరో వస్తారు, ఆదుకుంటారనే భ్రమలోంచి బయటికి రావాలి. నీ జీవితాన్ని మార్చేవారు నీ ముందు ఉన్న అద్దంలో తప్ప మరెక్కడా కనిపించడు. నువ్వు చేయాలనుకున్న యుద్ధం నువ్వు చెయ్యి. రావలసిన విజయం తప్పకుండా వస్తుంది. మనిషిలా మాట్లాడటం రాకపోయినా కనీసం పశువులా మౌనంగా ఉండటం ఉత్తమం. ఏదో ఒక గొప్ప ఆశయంతో ముందుకు నడు. ఏదో ఒకరోజు నీ గమ్యానికి దారి చూపించే అద్భుతం జరుగుతుంది. నీ సంకల్పం గొప్పదైతే నువ్వు చేసే ప్రయత్నంలో నీకు దేవుడు తోడు తప్పకుండా ఉంటుంది. జీవితంలో ఏది జరిగినా కర్మానుసారమే. మీ కర్మకి ఇంకొకరిని నిందించటం అవివేకం. మీ మంచితనం మీకు బలం అవ్వాలి, బలహీనత అవ్వకూడదు. స్వచ్ఛమైన నీ హృదయం ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు, కానీ కాలం ఏదో ఒకరోజు ఖచ్చితంగా నిన్ను గెలిపిస్తుంది. కాలం నీకు అనుకూలంగా లేనప్పుడు సహనమే సరైన మార్గం. కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ. గొడ్డల్ని ఎంత కాల్చి కొడితే అంత పదునుంటుంది. మీరు అలాగే ఉండాలి. దెబ్బ తగిలే కొద్దీ ఇంకా తెలివిగా మారి విజయం త్వరగా సాధించాలి. నిన్ను పుట్టించిన దేవుడికి నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో బాగా తెలుసు. ఒకటి ఏదైనా కోల్పోయావంటే ఇంకొకటి అంతకంటే గొప్పది నీకు ఇస్తాడు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నీ మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. కోపంగా మాట్లాడితే ఆ కోపాన్నే గుర్తుపెట్టుకుంటారు, కానీ అప్పటి వరకు చూపించిన ప్రేమను మర్చిపోతారు. కళ మారి కథ చెదిరితే మళ్ళీ ప్రయత్నం చేసి గెలవటం తప్ప వేరే మార్గం లేదు. సాధించాలి అనుకున్నప్పుడు కోల్పోవటానికి కూడా సిద్ధంగా ఉండాలి. నీ వల్ల కాదు అంటే ఆలోచించి చేయగలగాలి, కానీ చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతే నీ తప్పే అవుతుంది. మనిషికి అతిపెద్ద శత్రువు ఆలోచన. బాధ మోసం చేసిన వారికి క్షణకాలం, మోసపోయిన వారికి జీవితకాలం. సర్దుకుపోయే గుణం ఆ రోజుల్లో గొప్ప లక్షణం, కానీ ఈ రోజుల్లో అది చేతకానితనం అయింది. మోయగలిగే వాళ్ళకే బాధ్యతలు ఇస్తాడు దేవుడు. కలికాలంలో పుట్టి కుళ్ళు కుతంత్రాల క్షేత్రంలో పెరుగుతూ యుద్ధం చేయును అంటే ఆ యుద్ధం కూడా ఊరుకోదు. నీ మనోవేదనకు కారణం నీ పరిస్థితులు. నీ పరిస్థితులు మారాలంటే నువ్వు మారాలి. మండిపోతున్న చెట్టుపై ఏ పక్షి వాలదు. కోపంతో రగిలిపోయే మనిషి దగ్గరికి ఏ మనిషి రాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.